హాయ్ అందరికీ నమస్తే. సంక్రాంతి సందర్భంగా నేను చేసిన మా అమ్మమ్మ గారి ఇల్లు వ్లాగ్ని సక్సెస్ చేశారు. చాలామంది వ్లాగ్ చాలా బాగుందని నాకు చెప్పారు. అండ్ నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్ యూ. విషయానికి వస్తే ఈ వ్లాగ్లో ఏంటంటే రథసప్తమికి 2 రోజుల ముందు నుంచి రథసప్తమి కంప్లీట్ అయ్యే వరకు అరసవల్లిలో వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా కంప్లీట్ అయ్యేలోపు ఎలా మారుతుందో అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తా. అదే కాకుండా నాటి హర్షవల్లి నుండి నేటి అరసవల్లికి ఎలా పేరు మారిందో కూడా చెప్తాను. ఇది రథసప్తమికి 2 రోజుల ముందు ఖాళీగా ఉన్న రోడ్లు ఇదంతా కూడాను. సో టెంపుల్ ఇది దాని ఆ టెంపుల్ ఆపోజిట్లోనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరు కూడాను జనరల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్తారు. బట్ ఇక్కడ కోనేరు బాగా పాడైపోయింది, రిపేర్లో ఉందో ఏంటో అనుకుంటా. సో అది ఏంటంటే మీకు ఈ ఆలయం అనేది 1999లో పునర్నిర్మాణం అయింది. కానీ అంతకుముందు ఏంటంటే అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. ద్వాపరయుగ చరిత్ర తెలియజేసే పురాణం ప్రకారం పూర్వకాలంలో ఆదిత్యాలయ పరిసరాలకు వచ్చిన బలరాముడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఇక్కడ నెలకొన్న కరువు నివారణకు తన నాగలితో నాగావళి అనే నదిని తెచ్చారు. ఈ తీరంలో 5 శివలింగాలు ప్రతిష్ఠించారు. అందులో ఒకటి శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి అంటే 7 రోడ్ జంక్షన్లో ఉంటుంది. కోటేశ్వర ఆలయం అని అంటారు దాన్ని. సో అయితే దేవతలంతా స్వర్గం రాజైన ఇంద్రుడు అర్ధరాత్రి వేళ కోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. ఆలయ ద్వారపాలకుడైన నందీశ్వరుడు ఆ సమయంలో ఉమారుద్రలు ఏకాంత సమయం అని ఇంద్రుడిని లోపలికి పంపకుండా అడ్డుకున్నాడు. సో ఇంద్రుడికి కోపం వచ్చి తన బల ప్రయోగంతో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. సో నందీశ్వరుడు కొమ్ములతో పక్కకి విసిరేశాడు. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయి తూర్పు దిక్కుకు తూలిపోయాడు. శక్తిహీనుడైన ఇంద్రుడు సూర్య భగవానుడిని స్తుతించాడు. స్వప్నంలో సూర్యనారాయణ స్వామి కనిపించి ఈ ప్రదేశంలో విగ్రహ రూపంలో వెలిసి ఉన్నానని తెలిపారు. ఇక్కడ ప్రతిష్ఠించి పూజిస్తే ఆరోగ్యవంతుడు అవుతావని చెప్పి అదృశ్యమయ్యారు. సూర్యుడి అనుగ్రహంతో స్పృహలోకి వచ్చిన ఇంద్రుడు అమితమైన ఆనందంలో తన వజ్రాయుధంతో ఆ ప్రాంతంలో ఉన్న భూమి తవ్వారు. అత్యంత సుందరమైన సూర్యనారాయణ స్వామి బయటికి కనిపించారు. దేవతలు హర్షధ్వానాలు చేయగా బృహస్పతి వేద పఠనం చేస్తుండగా ఇంద్రుడు ఆదిత్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి సూర్యభగవానుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శిలారూపంలో కొలువుదీరి నిత్యం ధూప దీప నైవేద్యం పూజలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. పునర్నిర్మాణం విషయానికి వస్తే క్రీస్తు శకం 682లో దేవేంద్రవర్మ అనే రాజు భూములు ఇచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. 16వ శతాబ్దంలో కొందరు దుండగులు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేయగా 1788లో ఇప్పిలివారి బంధువులైన యలమంచిలి పుల్లాజీ పంతులతో పాటు మరికొందరు సాయంతో ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు. 1999లో వరుదు బాబ్జీరావు దంపతులు పునర్నిర్మించారు. అదే ఏడాది జూన్ 21 మహాకుంభాభిషేకం శౌర్యయాగం నిర్వహించారు. అప్పటి నుంచి అభివృద్ధి చెందుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇంతటితో అరసవల్లి సూర్యనారాయణ స్వామి హిస్టరీ కంప్లీట్ అయ్యింది. సో ఇంకా విషయానికి వస్తే రేపు రథసప్తమి అనగా ఈ వీడియో నేను ఈరోజు తీశాను నైట్. ఎవ్రీథింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ లోపలికి మళ్ళీ రావడానికి కూడా కుదరదు ఇలా వీడియోస్ తీయటానికి. సో అందుకనే ముందుగానే తీసేశాను. సో ఎక్కడికక్కడ కూడా ఇలా బోర్డ్స్ పెట్టారు. సో కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి తెలియదు అని చెప్పి ఎగ్జిట్ అంతా కూడా పెట్టారు బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ. సో ఎవ్రీథింగ్ బాగా జరుగుతుంది. ఇది రథసప్తమికి ముందు రోజు వీడియో. కానీ ఇక్కడ ప్రతి రథసప్తమికి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆ లొకాలిటీలో ఉన్న అంటే ఇప్పుడు నేను కూడా అరసవల్లి ఆ రోడ్లోనే ఉంటున్నా. ఆ లొకాలిటీలో ఉన్న వారికి కూడాను అలౌ చేయరు. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నా కానీ లోపలికి అస్సలు అలౌ చేయరు. ఈవెన్ గవర్నమెంట్ ఎందుకు అది పట్టించుకోవడం లేదో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అందరం కూడా. పోలీసు వాళ్ళు కూడాను మరి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి లోపలికి వదలడం లేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ లైక్ పాస్ లాంటిది ఏమైనా అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో విషయానికి వస్తే ఇంకా ఇది రేపు రథసప్తమి అనగా ఈరోజు వీడియో కదా. సో నైట్ ఇవ్వండి నేను లత అలా వీడియో తీయడానికని వచ్చాము. సో ఏంటంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తులు కూడాను ఇక్కడికి ముందు రోజే వచ్చి 2 days బిఫోర్ నుంచే వస్తారు. సో ఇదిగోండి రథసప్తమి రోజున పార్కింగ్ కోసం కేటాయించిన ప్లేస్ ఇది 80 feet రోడ్లోని ఇచ్చారు. 2 వీలర్కి సెపరేట్గా 4 వీలర్కి సెపరేట్గా
ఇచ్చారు. బట్ విఐపి వాళ్ళకి ఏంటంటే లోపలికి అలౌ చేస్తున్నారు కార్స్. అలౌ చేయాలనుకోండి, వాళ్ళని అలౌ చేయకపోతే కష్టం అవుతుంది కదా. సో చూడండి, ఇది మార్నింగ్, నేను ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నా, 4-5 ఆ టైంకి వస్తే బాగుండు అనుకున్నా. బట్ నేను వచ్చేసరికి మధ్యాహ్నం మార్నింగ్ 11 అయిపోయింది. బట్ అయినప్పటికీ కూడాను ఫుల్ రష్ ఉంది. ఫుల్ ఎండ ఉన్నప్పటికీ కూడాను ఫుల్ రష్ ఉంది. చూద్దాం, మీకు ఇంకా ఈవినింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఎలా ఉంటుందో అంతా కూడా చూడండి. వీడియో మొత్తం టోటల్ కంప్లీట్ అయినంత వరకు చూడండి. బాగుంటుంది. మీకు ఇక్కడ కొత్త పండుగ వాతావరణమే, టోటల్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చు. ఒక యాత్ర అలా మంచిగా జరుగుతుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు మొత్తం అందరూ వచ్చి బిజినెస్ చేసుకుంటారు. మంచిగా వాళ్ళందరికీ కూడా ఆ ఒక్క రోజులోనే చాలా లాభం కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రండి చూసేదానికి. ఇగో చూడండి, ఈ లెఫ్ట్లో ఉన్నది 2 days బిఫోర్ ఇంత ఖాళీగా ఉన్నది. ఇగోండి, ఆ రోజున రథసప్తమి రోజున ఫుల్ రష్. నేను లోపలికి వెళ్దాం అనుకున్నా, నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు ఉన్నారు కానీ కనిపించలేదు. ఆమె నెంబర్ కూడా మిస్ అయ్యింది. సో లోపలికి నన్ను కూడా అలౌ చేయలేదు. సో టోటల్ చూడండి, మొత్తం ఇసుగేసినా కానీ రాలినంతగా అంతలా ఉంటుంది. అందరూ కూడా మంచి యాక్టివ్గానే ఉన్నారు. ఇంత ఎండలో నేను మాత్రం చాలా కష్టమైంది నాకు వీడియో తీసేదానికి. కానీ ఇదిగోండి, నైట్ ఇక్కడికి వస్తే ఇది నైట్ కాదు, ఒక ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో నేను ఒకసారి వచ్చాను మళ్ళీ వీడియో తీయడం కోసం. అప్పటికి కూడాను ఫుల్ రష్. తగ్గిపోతారేమో అని అనుకున్నా, బట్ ఇంకా పెరిగిపోయారు. అండ్ నైట్ కూడా వీడియో చూడండి, ఇంకా ఎక్కువ మంది అయిపోయారు తప్ప తగ్గలేదు. ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు ఇక్కడికి, ఈ టెంపుల్కి. ఈ 2 గుళ్ళు ఉన్నాయి సూర్యనారాయణ స్వామి. ఒకటి కోనార్క్ అండ్ ఇంకొకటి అరసవిల్లే. సో కోనార్క్ క్లోజ్ అయిపోయింది అది, లోపల విగ్రహం కూడా లేదు. ఓన్లీ అరసవిల్లు మాత్రమే సూర్యనారాయణ స్వామి ఉన్న ఏకైక గుడి, ఒక్క అరసవిల్లు మాత్రమే. అకిరాకి ఇదే ఫస్ట్ టైం నేను ఇలా బయటకు తేవడం. కిందటిసారి రథసప్తమికి బాగా చిన్నోడని చెప్పి తేలేదు. ఈసారి వచ్చాడు. ఇదిగోండి క్యాండీ కొనమంటే ఆ షుగర్ క్యాండీ ఒకటి తీసుకున్నా, బట్ వాడికి అంత నచ్చలేదు. ఈ రోజున నైట్ నాకు ఒక బాధాకరమైన సంఘటన కనిపించింది. అక్కడ ఓ చిన్న పిల్లోడు గాంధీ వేషం వేసుకొని, అంటే అది చాలా కష్టం. ఇగో చూడండి, ఈ పిల్లోడు ఈ వీడియోలో కొంచెం పెద్దోడిలో పడ్డాడు కానీ చాలా చిన్నోడు, లైక్ ఒక 3 years ఉంటాయేమో హార్డ్లీ. పాపం చిన్న పిల్లోడు అంత పెయింటింగ్ ఒంటి మీద రాసుకొని ఆ వేడిలోన ఎంత కష్టంగా. ఆ పిల్లోడు ఏమడుగుతున్నాడంటే, నాకు ఇగోండి ఈ చాక్లెట్ కొనేసి ఇవ్వరా అని చెప్పి అడుగుతున్నాడు. బట్ చూడండి వీళ్ళంతా ఎలా ఫొటోస్ దిగుతున్నారు, నవ్వుతున్నారు. ఇంకా వాడు పక్కన నిల్చొని నవ్వుతున్నారు, లైక్ ఆ స్మైల్ ఇస్తున్నారు వీడియో ఫోటో బాగా రావాలని. బట్ అలా చేయకండి, అది వాడు ఎంతో ఇబ్బందితో. వీలైతే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి తప్ప. వాడి పక్కన నిల్చొని చిన్న పిల్లోడు వాడు ఎంతో ఇబ్బందితో అక్కడ ఉన్నాడు, అసలు నేను చూడలేకపోయాను. సో అదండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. అండ్ ఈ చరిత్ర అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ సూర్యనారాయణ స్వామి చరిత్ర గురించి తెలియదు కదా, సో వాళ్ళందరికీ తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.